హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వేనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇలా ఒక్కసారి పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే చేశారంటే మళ్ళీ బయట ఆర్డర్ చేయరు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనం 20 మినిట్స్లో దీన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ పోసి 1 గంట సేపు నాననివ్వండి. నెక్స్ట్ పన్నీర్ బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో మసాలాలు వేసేయండి. మసాలాలు వచ్చేసి 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసి ఒకసారి వేగనివ్వండి. అవి వేగాక ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక ఒక హాఫ్ మినిట్ ఉడికిన తర్వాత కొద్దిగా అప్పుడే దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 స్పూన్ పసుపు వేసి అండ్ కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పన్నీర్ ముక్కల్ని నూనెలో వేయించుకోండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఒక 2 టమాటా ముక్కల్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా టమాటా ప్యూరీ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. ఒక హాఫ్ మినిట్ ఉడికించుకున్నాక ఒక చిన్న బౌల్ పెరుగుని దీంట్లో వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. దాని తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని దీంట్లో వేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఉడకనివ్వండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా మన హెల్తీ వేలో మనం పన్నీర్ పులావ్ని సింపుల్గా కుక్కర్లో ఒక 20 మినిట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మనం ఇలా చేసామంటే బయట రెస్టారెంట్లో ఎప్పుడు మనం ఆర్డర్ చేసి తినాం, ఎందుకంటే ఇంట్లోనే మనం ఇంత టేస్టీగా చేసుకున్నప్పుడు బయట ఫుడ్ ఎందుకంటే మనకి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కను తీసుకొని నిమ్మరసాన్ని దీంట్లో తీసుకోండి. అలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంతకుముందు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ని వంపేసి దీంట్లో ఆ బియ్యాన్ని మొత్తం వేసేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఓకే, 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ బాస్మతి బియ్యాన్ని వాడానండి. సో 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ని దీంట్లో పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసినట్లయితే మనకి బిర్యానీ ఈ విధంగా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.